ఇప్పుడు ఈ శ్లోకం దేంతో ప్రారంభమైంది? అశోచ్యాన్ అని, అంటే శోకించదగినటువంటి వారి కోసం అని మొదలుపెట్టాడు. ఇలా మొదలుపెట్టి మరి ఎక్కడ ముగింపు చేశాడు? 18వ అధ్యాయం 66వ శ్లోకం. అక్కడేం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని. అంటే చివరి పదం ఏంటి? మా శుచః. మా శుచః అంటే దుఃఖించవద్దు అని. అశోచ్య అంటే దుఃఖించతగని వారి కోసం. అంటే ఈ శ్లోకం దగ్గర నుంచి ఆ శ్లోకం దాకా మధ్యలో ఉన్న శ్లోకాలన్నీ కూడా మానవుడి యొక్క సంపూర్ణమైనటువంటి శోకాన్ని పూర్తిగా నివృత్తి చేస్తుంది ఈ భగవద్గీత అని. కాబట్టి భగవద్గీత మన దుఃఖ నివారణకి ఉపయోగపడేటువంటిది అని తెలుసుకోవాలి. అంతేగాని ఏదో భగవద్గీతను ఎవరైనా చచ్చిపోయినప్పుడు చదువుదామను, లేకపోతే ఘంటసాల శ్లోకాలు కనుక వస్తే విందామను, ఇది కాదు. భగవద్గీత దేనికి అని అంటే తెలుసుకోవాల్సింది మన దుఃఖాన్ని నివారణ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఉపాయం చెప్పబడి ఉన్న దీంట్లో. మరి మనం ఎప్పుడైనా మన దుఃఖం పోవాలనుకుంటాం, కానీ దుఃఖం కాసేపు ఉంటే బాగుంటుందండి, లేకపోతే వస్తే బాగుంటుందండి అని ఏ పిచ్చోడని అనుకుంటాడా? కానీ ఆ దుఃఖం పోయేటువంటి మార్గం ఏమిటో మనకి తెలియకపోవచ్చు. ఆ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోవాలి. మన దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి ఒకే ఒక్క ఉపాయం ఉంది, అది భగవద్గీత.